गुरुर्ब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. సమస్త సద్గురులకు అనంతకోటి ప్రణామములు. ఈరోజు స్నేహితుల దినోత్సవం కదా. ఆ, స్నేహితుల దినోత్సవం అని జరుపుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ డే. మరి ఆ ఫ్రెండ్షిప్ డే గురించి తెలుసుకుందాం, స్నేహం గురించి తెలుసుకుందాం. స్నేహం అంటే ఏంటో తెలుసుకుందాం. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరి స్నేహం వదిలిపెట్టాలి, స్నేహం ఎంతకాలం కొనసాగించాలి, ఈ విషయాలన్నీ కూడా మన యొక్క గ్రంథాల్లో ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈరోజు సంవత్సరానికి ఒకసారి మనం ఫ్రెండ్షిప్ డే అని జరుపుకుంటున్నారు, స్నేహితుల దినోత్సవం అని. ఇది పాశ్చాత్యుల నుంచి వచ్చినది, ఫారినర్స్కి నుంచి వచ్చినదే మనకు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ గుర్తుకు వస్తుంది, ఓ ఫ్రెండ్షిప్ ఉన్నారు, లేదు ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ మన భారతదేశంలో, మన సనాతన సాంప్రదాయంలో ఎన్నో గ్రంథాల్లో మనకు స్నేహం గురించి అద్భుతంగా వివరించారు. అలాగే తమ స్నేహం ఎటువంటిదో ఎంతోమంది మహాయోగులు నిరూపించారు. కనుక మనము ఈరోజు కొద్ది తెలుసుకుందాం. మనకందరికీ స్నేహం అంటేనే గుర్తుకొచ్చేది కృష్ణ కుచేల, సుధాముడు, శ్రీకృష్ణుల వారి స్నేహం గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. ఉండే స్నేహం ఎలాగుండాలి? అక్కడ శ్రీకృష్ణుల వారు, సుధాముడు ఎవరు ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించినారు, సాందీప మహాముని దగ్గర. ఉత్తరోత్తర శ్రీకృష్ణ పరమాత్మ మహారాజ్యానికి రాజు అయితే, ఈయన అతి పేదరికంలో గడుపుతున్న వ్యక్తి. మరి ఇరువురికి మంచి స్నేహం కుదిరింది, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు గురుకులం తర్వాత. కానీ మనసులో ఇద్దరికీ స్నేహం అంత ఇష్టం. ఆ సుధాముని చూడాలి అంటే శ్రీకృష్ణుల వారు తహతలాడేవారు. అలాగే ఆ శ్రీకృష్ణుల వారి యొక్క దర్శనం, స్పర్శనం కోసం సుధాముడు అంత తప్పించేవాడు. అక్కడ ధనపరంగా ఆ తారతమ్యం ఇద్దరూ చూపించలేదు. లేని వ్యక్తి ధనవంతునితో స్నేహం చేయడానికి ఇష్టపడవచ్చు, కానీ ఉన్న వ్యక్తి, అత్యధిక సంపద కలిగిన వ్యక్తి, విశ్వమంతా ఆయన్ని విశ్వగురువుగా కొలిచే వ్యక్తి, ఒక పేద బ్రాహ్మణునితో ఆ స్నేహం కొనసాగించాలి అంటే అది స్నేహం గొప్పతనం. మరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎటువంటి ఆర్ద్రత ఉన్నది, ఎటువంటి ఆత్మీయత ఉన్నది, ఎటువంటి ఇద్దరు ఆనందం పొందినారు అనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. పరమహంస పరివ్రాజకోపనిషత్తు అనే దాంట్లో ఒక విషయం చెప్తారు.
ఇదే విషయాన్ని మనము మరొక గ్రంథంలో గురువు గురించి చెబుతూ, సద్గురువు అంటే ఎవరో సేమ్ అదే, ఆ చివరిలో అక్షరాలు మాత్రం మార్చేసినారు, అంతా అదే. మనకు గ్రంథాలను చదివితే దాదాపుగా అన్ని శ్లోకాలు కొద్దిగా తేడాతో చాలా గ్రంథాలు దర్శనమిస్తాయి. భగవద్గీతలో ఉన్నవే మరొక గ్రంథంలో కానీ, వేరే గ్రంథంలో ఉన్నది ఇట్లాంటివి చాలా చోట్ల కనబడతాయి మనకు. ఇప్పుడు మనం తెలుసుకుపోయేది ఆ స్నేహం గురించి ఏం చెప్పారు, దాన్ని కృష్ణ కుచేలులు మనకు ప్రాక్టికల్గా చూపించారు. ఏమని చెప్పారు? దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తదా ఎత్ర ద్రవత్యంతరంగం సా స్నేహ ఇది కథ్యతే. ఏమిటి? దర్శనే స్పర్శనే వాపి, దర్శించుకున్న, ఎవరిని దర్శిస్తే, ఎవరిని స్పర్శిస్తే, ఎవరితో మాట్లాడితే, ఎవరి గురించి తలుచుకుంటే వారి హృదయ అంతరంగం ఆత్మీయతతో, ప్రేమతో, ఆనందంతో, ఆర్ద్రతతో ఉప్పొంగుతుందో అటువంటి దానిని స్నేహం అంటారు. అటువంటి దాన్ని స్నేహం అంటారు. మరి కుచేలుడు వస్తున్నాడు అని తెలుసుకున్న వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా ఎగిరి గంతులేస్తాడు, చిందులేస్తాడు. నా స్నేహితుడు రాబోతున్నాడు, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాడు. సుధాముడున్న ప్రాంతానికి, ద్వారకకు ఎంతో దూరం ఉన్నది. మరి అంత దూరంలో ఆ అడవుల్లో ఆయన నడుచుకొని రావాలి, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్న, ఎంత ఇవందరికీ తెలిసిండేదే. కానీ ఆ సీన్, ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ స్నేహ బంధం అన్నది అది చూస్తే ప్రతి ఒక్కరి, వాళ్ళిద్దరికే కాదు, ప్రతి ఒక్కరి యొక్క హృదయము ఉప్పొంగిపోతుంది, కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. స్నేహం అంటే ఇంత మధురంగా ఉంటుంది. సాక్షాత్ శ్రీకృష్ణుడు ఎక్కడో కనీసం తిండికి కూడా, ఒక పూట తిండికి కూడా ఉండడానికి పాక కూడా లేని సుధాముడు ఎక్కడ, ఇరువురి మధ్య స్నేహం ఎక్కడ, ఎంతకాలం స్నేహం కొనసాగింది. మరి సుధాముని భార్య చెప్తుంది, ఇంత దరిద్రంలో ఉన్నాము, మీ స్నేహితుడు ద్వారకని ఏలే మహారాజు, మహాత్ముడు, ఆయనే నువ్వు పరంధామునిగా, పరమాత్మునిగా అక్కడ స్నేహంగా చూడలేదు. స్నేహితుడే పరమాత్ముడు అయినప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. మన స్నేహితుడు మహాయోగి, మహాగురువు, పరమాత్ముడు అందరూ చెందిన వాడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి సంతోషపడతా, దుఃఖపడతాడా? ఇప్పుడైతే అసూయపడతాడు. ఇప్పుడైతే అసూయపడతాడు. మరి ఆయన వస్తున్నప్పుడు తన భార్య చెప్తుంది వెళ్ళండి అని. సరే, నా స్నేహితుడు చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది, ఒకసారి చూసినట్టుగా ఉంటుంది, ధనం అడగడానికి కాదు, కనీసం స్నేహితుడు చూసినట్టుగానే ఉంటుంది అని వస్తాడు. మరి ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క శ్లోకం చూడండి, ఇద్దరికి ఎంత సరిపోతుందో. దర్శనే స్పర్శనే వాపి, జస్ట్ చూసినా చాలు, టచ్ చేసినా చాలు, మాట్లాడితే చాలు. కృష్ణుడు అంటాడు తన యొక్క రాణులతో, ఏమిటండి మరీ చిన్నపిల్లల మారి అయిపోయారు, మీ చిన్ననాటి లీలలు చూపిస్తున్నారు మీరు. నృత్యం చేస్తాడు, ఆనంద తాండవం చేస్తాడు. సత్యభావం అడుగుతుంది, నన్ను వివాహం చేసుకున్నప్పుడు కూడా మీరులోను కనబడని ఆనందం ఇంత కనబడిందే. అలాగే రుక్మిణికి కూడా ఉంది, నా సోదరుని కాదని, నా తండ్రిని కాదని నన్ను రథంలో తీసుకొచ్చారు, అప్పుడు కూడా మీలో కనబడని ఆనందం ఇంతగా కనబడిందే. ప్రతి రాణి కూడా తనలో అనుకుంటూ ఉందంట, కృష్ణ పరమాత్మ యొక్క రాణి ప్రతి ఒక్కరూ ఇలా అనుకుంటున్నారంట. అది మనకు మహాభారతంలో బాగా రాశారు.
ఇంత ఆనందంలో ఇంత ఏం జరగబోతోంది అంటే చెప్పడు. ఎంతమంది అడిగినా కూడా ఆయన నోటి మాట రాదు. నేను ఆ ఆనందాన్ని, ఆ ఆతతని నేను అనుభవించని నన్ను ఏమిటి అంటే నా సుధాముడు వస్తున్నాడు, నా సుధాముడు వస్తున్నాడు, నా చెలికాడు వస్తున్నాడు, నా సఖుడు వస్తున్నాడు, నా మిత్రుడు వస్తున్నాడు, నా ఆత్మబంధువు వస్తున్నాడు, ఆ నా గురువు వస్తున్నాడు అంటాడు. కృష్ణ పరమాత్మకు సుధాముడు గురువా? మరి ద్వారక దగ్గరికి వస్తున్నప్పుడు సుధాముడు కూడా అలా అనుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడు నేను ద్వారకకు చేరుకోవాలి, ఎప్పుడెప్పుడు కృష్ణుని తలుచుకుంటేనే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఎక్కడ తన యొక్క భార్య చెప్తున్నప్పుడే కృష్ణుని యొక్క మాట వస్తేనే ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అంత మధురమైన స్నేహాన్ని వాళ్ళు అనుభవించారు. సంవత్సరాలుగా విడిపోయారు. ఇప్పుడు మన సెల్ ఫోన్స్ లేవు కదా, కానీ అప్పుడు టెలిపతి ఉంది. ఇప్పుడు టెలిఫోన్స్ ఉంటే అప్పుడు టెలిపతి ఉంది. ఇరువురు మాట్లాడుకునేవాళ్ళు. ఆ సుధాముడి మీద కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ద్వారక వచ్చే కొద్దికి ఆయనకు ఆ నిద్ర కానీ ఇది కానీ కళ్ళలో ముళ్ళు పుచ్చుకున్నా కూడా బాధ తెలియలేదు. తీరా ద్వారక వస్తే ద్వారపాలకుల పాపం ఆయన్ని లోపలికి అలౌ చేయరు, అనుమతించరు. ఎందుకంటే ఆయన ఎలాగున్నాడు, అంత హీనస్థితిలో దీనస్థితిలో మొత్తం వస్త్రాలని చినిగిపోయి అంగవస్త్రము కూడా 4 మతలేస్తే తప్ప కనబడ అంత ఇదిగా ఉన్నాడు. బక్క చిక్కిపోయి ఉన్నాడు, గడ్డం మాసిపోయి ఉంది. అయితే వర్చస్సు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే సుధాముడు సత్యంలోనే ఉన్నాడు. కృష్ణుడు చెప్తారు, స్నేహం గురించి వినాలి అంటే తన సుధాముని గురించి చెప్తూ శ్రీకృష్ణుల వారు చెప్పిన ఆ కృష్ణామృతం అనే గ్రంథంలో అద్భుతంగా రాశాడు. ఎంత అద్భుతంగా ఉందో. మరి ద్వారపాలకులు అలవ్ చేయకపోతే వాళ్ళని భంగపోతాడు. నా స్నేహితుడు వాళ్ళు అవుతారు. కృష్ణ పరమాత్మ ఎక్కడ, నీవెక్కడ స్వామి? ఆశకు కూడా అంత ఉండాలి కదా, చెప్పుకోవడానికి కూడా కొంచెమని మీకు సిగనిపించట్లేదా? మీరు చూస్తే దరిద్రాలకే దరిద్రగా ఉన్నారు, ఆయన చూస్తే మహా సంపదతో ఎంత వైభవంగా ఉన్నటువంటి పరమాత్ముడు ఆయన. మీ ఇద్దరికి స్నేహం కుదిరిందా? లేదు నాన్న, నిజంగా స్నేహం ఉంది మా ఇద్దరికి. నేను వచ్చినా అంటే ఆయన వచ్చేస్తాడు బయటికి అంటే నూకేస్తాడు ఆయన. చూడండి, ఎప్పుడు అంతవరకు తను అన్నీ చూస్తూ ఉంటాడు. తను మనకు మహాభారతం యొక్క సీరియల్లో కన్నా హిందీ సీరియల్లో చాలా బాగా తీశారు, కరెక్ట్గా తీశారు. అంతవరకు సుధాముడు చేస్తున్నామని తను గమనిస్తుంటాడు కృష్ణుడు ఆ అంతఃపురంలో. ఎప్పుడైతే తన ద్వారపాలకులు అలా తోసేస్తారో ఆయన కింద పడకుండా వచ్చి పట్టుకున్నాడు. కింద పడకుండా వచ్చి పడుకుంటాడు. పడేటప్పుడు కూడా కృష్ణ అంటాడు. మనం అమ్మ అంటాము, ఇంకేదో అంటాము, అయ్యా అంటాము, అమ్మ అంటామని, కానీ ఆయన కృష్ణ అంటాడు. ఆయన పట్టుకుంటాడు. కళ్ళు తెరిస్తే ఎవరి ఒళ్ళో ఉన్నాడు? కృష్ణుని ఒళ్ళో ఉన్నాడు. అతని పరిస్థితి చూసి కృష్ణుడు కంట తడి పెడతాడు. ఆ స్నేహం ఇద్దరు కౌగిలించుకొని తీసుకెళ్తాడు. అంతా మట్టి కొట్టుకుపోయి ఉంటుంది. తన యొక్క పై ఉత్తరీయంతో అక్కడే తుడుస్తాడు. అది చూసి ద్వారపాలకులు గదిసి వణుకుతారు. అయ్యో, ఇంతసేపు ఆ బ్రాహ్మణుడు చెప్పింది సత్యమే కదా, మేము వినకపోతే మాకింత శిక్ష పడుతుందో అని, స్వామి క్షమించండి క్షమించండి అని నన్ను పదాల మీద పడతాడు. మరి ఆయన ఎంత చూడండి, అలాంటి స్నేహం మనకి ఎక్కడన్నా కనబడుతుందా? మనం ఎంతమంది స్నేహితులు ఇంటికి వెళ్తాము, మన ఇంటికి ఎంతమంది స్నేహితులు వస్తారు? అంతటి ఆత్మీయత స్నేహం ఉందా? ఆ స్పర్శ వింటానే ఆ కృష్ణుడు ఎప్పుడైతే ఆ సుధాముణ్ణి ఒళ్ళోకి తీసుకుంటాడో, పట్టుకుంటాడో ఆ స్పర్శ తగిలింది. ఆ స్పర్శ తగిలితేనే ఇద్దరు కొన్ని క్షణాల పాటు అచేతనంగా ఉండిపోతారంట. అలా దాన్ని రాసినారు. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, సంస్కృతంలో చదివితేనే మనకు అర్థమయ్యేది. ఆ ఇద్దరు అచేతనంగా ఉండిపోతారు ఇట్లే.
ఎప్పుడైతే ఈయన వచ్చేస్తాడో రాళ్ళందరూ బయటకు వస్తారు. ఆయన్ని చూసి ఇద్దరు అచేతనంగా ఉన్నప్పుడు రుక్మిణి వచ్చి వాళ్ళకు స్పృహ కలిగిస్తుంది. అంటే తాము ఉన్న ప్రాంతాన్ని, తాము ఎక్కడున్నామనే ప్రాంతం ఇద్దరు మర్చిపోతారు. ఒకరి కవిలిలో ఒకరు, ఒకరి ఒళ్ళో ఒకరు మైమరిచిపోయి ఈ ప్రపంచమే మర్చిపోయి ఆనందంతో ఉండిపోతారు. అంత బాగా రాశారు వేదవ్యాసుల వారు. తీసుకుని లోపలికి పోయి ఆ ముళ్ళు తీసేసి పాదాలు కడిగి అవిని చేస్తుంటే రాణులకు అసూయ వచ్చిందంట. ఈ బ్రాహ్మణుడు ఎన్ని జన్మల్లో ఏ పుణ్యం చేసుకున్నాడో, విశ్వమంతా ఈయనకి సేవ చేయాలని ఎదురు చూస్తూ ఉంటే, కృష్ణుడికి సేవ చేయాలని ఎదురు చూస్తుంటే, సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే ఈయనకు సేవ చేయాలని ఎదురు చూస్తున్నాడే అని సింహాసనం మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చొని పళ్ళెంలో కాళ్ళు పెట్టి కడిగి మొత్తం స్నానం చేపించి ఆయనకు హారతి ఇచ్చి, ఏమిటి నా గురువు, నా స్నేహితుడు, నా మిత్రుడు, అసలు రుక్మిణీదేవి అంటుంది ఇంతటి స్నేహముని మేము ఎప్పుడూ అనుభవించలేదు, పొందలేదు. కనుక దర్శపనే స్పర్శనే వాపి చూసిన వెంటనే స్పర్శన వెంటనే అచేతనంగా వెళ్ళిపోతే అసలు సుధామునికి పరిస్థితి ఇంకా చెప్పనక్కర్లేదు. తను ఎందుకోసం వచ్చాడని మర్చిపోతాడు. భార్య చెప్తాడు, నేనైతే మాత్రం ధనం అడగను, నేను ధనం అడగను ఉంటాడు. ఇంత దరిద్రంలో ఉన్నాం కదా, నీ స్టేజ్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు, అడగండి. నేనైతే అడగను, నాకేమిస్తే తీసుకొని వస్తాను, నాకు ప్రేమ పంచుతాడు, నా కృష్ణ ప్రేమ చాలు, కృష్ణ యొక్క జ్ఞానం చాలు, ఆ స్పర్శ చాలు, ఆయనతో మాట్లాడితే చాలు, ఆయన చూస్తే చాలు నాకుంగా అంటాడు. నిజమే కదా. ఎప్పుడైతే అది చూస్తేనే అవన్నీ శుభ్రం చేసేసి కొత్త బట్టలు వేసేస్తేనే స్నేహితుల దగ్గరికి ఊరినే పోరాదు కదా, మన నా దగ్గరికి ఏం తెచ్చావు అని అడుగుతారు. ఏముంది పాపం, 10 మట్టలు వేసిన ఆ ముగ్గిపోయిన అటుకులు ఇస్తే ఆ అటుకులే తినేస్తాడు. మనము ఇప్పుడు అలాంటివి మన స్నేహితుల దగ్గరికి తీసుకుపోతే ఎంత హీనంగా చూస్తారు. మరి మన దగ్గరికే తీసుకొచ్చారనుకోండి, అసలు అలా స్నేహం వస్తే ఏదైనా ఇలా బట్టలు ఇట్లా తీసుకొచ్చినావు నువ్వు, వాళ్ళ మన దగ్గర డబ్బులు బాగా ఉందనుకోండి, మన స్నేహితుడు అతి పేదగా ఉన్నాడు అనుకోండి, ఎంత హీనంగా మాట్లాడతారు. ఎక్కడుంది ఆ స్నేహం ఇప్పుడు? ఒకవేళ ధన సహాయం చేసినా అనే గర్వంతో ఎన్ని మాటలు అవమానిస్తారు, ఎన్ని సందర్భాల్లో అవమానిస్తారు. అతని భార్య వీళ్ళ భార్యని, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల్ని అవమానించరు. మరి కృష్ణుని దగ్గర ఉంది అవి. అందుకే కృష్ణుని యొక్క పాత్ర, ఆ అవతారం నభూతో నభవిష్యతి, సంపూర్ణ అవతారం ఏదన్నా ఉంది అంటే అది శ్రీకృష్ణు యొక్క పరమాత్మే. ఏ ఒక్క చోట కూడా వేలు పెట్టడానికి ఒక్క మాట కూడా ఆయనలో నకారాత్మకమే లేదు. ఆ అటుకులే తింటాడు. చూసి రాణులు సత్యభామ, మేము ఎంత మధురమైన పదార్థం ఇచ్చినా కూడా ఈయన ఇంత ఇష్టంగా తినలేదే, నాకొద్దు అని పెడతాడు, నాకు చాలు అని. అలాంటిది ఈ పాపడి దగ్గర ముక్కిపోయినటువంటివి ఆ బట్ట చూస్తే అంత గలీజుగా ఉంటుంది. ఏముంది పాపం, అంత మట్టిలో వచ్చిన వాడే, దాంట్లో ఉన్నవే తీసుకొని అతి ఇష్టంగా తింటున్నాడే, ఇంత ఆనందం, ఇంత బాగుంటాయా ఇవిని అది అడుగుతాడు. అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణుల వారు, అది పదార్థం ఏమీని కాదు. అందరూ కృష్ణుల వారికి అటుకులంటే చాలా ఇష్టమని అనుకుంటారు, అది కాదు, తన స్నేహితుడు తెచ్చినాడు కాబట్టి ఇష్టమైనవి. గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క సీన్ చూసి మనము కృష్ణాష్టమి రోజు అంతా అటుకులతో చేస్తారు, మనకి అటుకులంటే ఇష్టమని ఎక్కువ చేస్తారు అందరూ. కృష్ణుడు ఏం చెప్పినాడో అది పక్కకు పోయింది. ఈ అటుకులా నీకు ఇష్టమైంది, అటుకులు ఇష్టము కాదు, నా స్నేహితుడు తెచ్చిన పదార్థం నాకు అత్యంత ఇష్టమైంది అంటాడు. దట్ ఈస్ శ్రీకృష్ణ. ఆమె రుక్మిణికి తెలుసు, ఒక పిడికెడ అయింది, రెండో పిడికెడ అయితేనే, మూడో పిడికెడ చాలు స్వామి, ఇప్పటికే అయిపోయింది
అతి సంపద ఇచ్చారు, అన్నీ చేశారు. ఈ మూడో పిడికే మీరు తిన్నారంటే ఈ ద్వారకంతా సుధాముని భవనంలోకి వెళ్లాల్సి వస్తుంది. అంతవరకు సుధామునికి తెలియదు. అంటే తన్ను తాను మర్చిపోతాడు శ్రీకృష్ణుల వారు. చివరికి శ్రీకృష్ణుడే సుధాముని యొక్క భవనంలోకి వచ్చి ఊడిగం చేయవలసిన పరిస్థితి వస్తుంది. రుక్మిణి అంటుంది, మీరు మనమందరికి వెళ్లాల్సి వస్తుంది అంటే అంతకన్నా భాగ్యమా రుక్మిణి అంటాడు. చూసారా, సుధామునికి చేయవలసిన సేవ చేసే భాగ్యం నాకు వస్తే అంతకన్నా భాగ్యం నాకు అంటాడు. దట్ ఈస్ శ్రీకృష్ణ. దర్శనే దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తదా ఎత్ర ద్రవత్యంతరంగం, మన యొక్క అంతరంగము ద్రవించిపోతుందో, ఆదతో నిండిపోతుందో స స్నేహ ఇది కథ్యతే, దాని స్నేహం అంటారు. ఎంతమంది అనుభవిస్తున్నాం మనం ఆ స్నేహాన్ని? ఇప్పుడు ఒక్కరిని అనుభవిస్తున్నామా? పోనీ అనుభవింప చేస్తున్నామా? లేదు. ఇప్పుడంతా కపట స్నేహం, కృత్రిమ స్నేహం. మరి అదే కృష్ణ కుచేల ఉన్న అప్పుడే ఉండకూడని స్నేహం ఉంది. ద్రోణుడు, ద్రుపదుడు చూసారా? సేమ్. ద్రోణుడు పేద బ్రాహ్మణుడు, ద్రుపదుడు ఆ రాజ్యానికి చక్రవర్తి. ఇక్కడ కుచేలుడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు ఎలా స్పందించాడు, ద్రుపదుడు ఎలా స్పందించాడు? ద్రోణుడు వెళ్తాడు, ద్రోణుడు ద్రుపదుడు ఇద్దరు కూడా ఒకే ఋషి దగ్గర, ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించినారు. గురుకులం అంతా అయిపోయిన తర్వాత, నేను కాబోయే భావి మహారాజును, నీకు ఏ అవసరం వచ్చినా నువ్వు నా దగ్గర రా, నీకు సహాయం చేస్తా అని చెప్పినాడు. చెప్పిన మాట తప్పినాడు. ఈయన చెప్పలేదు, నీకు ఏ అవసరం ఇస్తే నా దగ్గర రా అని కృష్ణవారు చెప్పలేదు. కనుక చెప్పి చేయకుండా ఉండేవాడికున్నా ఏమీ చెప్పకుండా చేసేది నిజమైన స్నేహం. మరి ద్రోణుడు వెళ్తాడు, నా స్నేహితుడు కదా రాజు, నాకు అవకాశం ఇవ్వకుండా పోతాడా అని. అక్కడ అంటే అవమానం అవుతుంది. కానీ ఎట్లో రాజ్యసభకు వెళ్తాడు, ఎవరో వీడియో ఉంటాడు, అని అవతారం అలా ఉంటుంది. తన పిల్లలకు పాలు కూడా లేవు. పాలు లేకపోతే బియ్య పిండి నీళ్ళలో వేసి అశ్వత్థామకు తాపించేవాడు. బియ్య పిండిని, పేల పిండిని ఏరుకొని ఏమో దొరికితే దాన్ని పిండి మార్చేసి నీళ్ళలో వేసి తెల్లగా అవుతాయి కదా, అవే పాలుగా తాపించే అంతటి హీనస్థితిలో ఉన్న ద్రోణుడు ద్రుపది దగ్గరికి వస్తాడు. నా స్నేహితుడు రాజుగుదా, ఏమీ అడగడు, నాకు 2 ఆవులు ఇమ్మంటాడు. ఓ 2 ఆవులు. నీకు నాకు స్నేహం ఎక్కడా? నువ్వెక్కడ? పూటకు తిండి కూడా లేని గతి లేని వాడు, నేను సిరి సంపదలతో నాకు రాజును నేను, నాకు నీకు స్నేహం ఏంటి అని బాగా అవమానం చేసి పంపిస్తాడు. బ్రాహ్మణుడికి ఉండవలసింది క్షమ ఉండాలి. కానీ ద్రోణుడు క్షమించుకోకుండా ద్రుపదుడిని కక్ష పెట్టుకుంటాడు. ఎటు తిరిగి ఈ ద్రుపదుని యొక్క అహంకారం అణచాలి, అహంకారమే కాదు వాడిని చంపేయాలి అనుకుంటాడు. అది బ్రాహ్మణత్వం కాదు. ద్రుపదుడు 2 ఆవులు ఇచ్చి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు. మహాభారత యుద్ధానికి 2 ఆవులు కారణమైనాయి, గుర్తుపెట్టుకోండి. 2 ఆవులు మహాభారత యుద్ధం చేయడానికి 2 ఆవులు కారణమైనాయి. ఆ 2 ఆవులు ఇచ్చి ఉంటే అది మహాభారత యుద్ధమే లేదుగా. ఎంతమంది చేసినా 2 ఆవులు ఖర్చు పెట్టుకొని చివరికి చచ్చేంత వరకు ఆ ఖర్చు అలాగే ఉంది. చూడండి, ఘోరమైన తపస్సు చేస్తాడు ద్రుపదుడు. ఏంటి? ద్రోణుని ఎదిరించాల్సిన కొడుకు కావాలి, అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలి. ఎందుకు అలా చేస్తాడు ఉంటే, ద్రోణుడు తన శిష్యుడైన అర్జునుని చేత ద్రౌపదిని పట్టి బంధిస్తాడు. అక్కడ అవమానమైంది. కానీ ద్రోణుడు చెప్తాడు, నువ్వు నాకు చేసిన అవమానానికి ఈ అవమానానికి సరిపోయింది, నీకేం గురుదక్షిణ కావాలి అని అర్జునుడు అడిగితే, నాకు ద్రోణుని పట్టుకొని తీసా చాలు, ఇంకేం వద్దుంటాడు. చూడండి ఎంతటి కక్ష ఉందో. నాకు ఏం వద్దు అర్జున, ద్రుపదుడు మహాబలశాలి,
అది ఎలాగంటే 5 రకాలుగా ఒకే వ్యక్తి 5 మందిగా కనిపిస్తాడు యుద్ధంలో. ఎవరు నిజమైన ద్రుపదుడో ఎవరికి తెలియదు. అంచట ద్రుపదుడి వారే ఉంటాడు. ఎవరు నిజమైన ద్రుపదుడు? కానీ అర్జునుడు నేర్చుకున్నటువంటి ఆ గాంధీవ విద్య, తన సొంతంగా నేర్చుకున్న విద్య అసలైన ద్రోణుని పట్టి బంధిస్తుంది. అది చూసి ద్రుపదుడు అల్లుడుగా ఉంటే ఇలాంటి పని అల్లుడు చేసుకోవాలి, కానీ నాకు కూతురు లేదే. ఆ కూతురు ఏమైంది? సెకండ్గా అయిపోయింది కదా, సెకండ్గా అయిపోయింది కాదు కనుక మళ్ళీ కూతురు కావాలి నాకు అని అప్పుడు తను యాగజ్ఞలో పొందుతాడు. యాజ్ఞసేని పుడుతుంది. అర్జునుని పెళ్ళాడగలిగినటువంటి కూతురు ద్రోణుని చంపగలిసిన కొడుకు కావాలని అప్పుడు పుడతాడు ధృష్టద్యుమ్నుడు. చూడండి ఎవరి చావు ఎప్పుడు రాసి పెట్టిందో. కారణం ఏమంటే కుస్నేహం, అంటే ఉండకూడని స్నేహం. అవి చెప్తాడు అక్కడ ఒక మాట. ఎవరిని వదిలిపెట్టాలి? కుదేశంచ, కుమిత్రంచ, కు రాజ్యంచ, కు బాంధవంచ, కు భార్యంచ, కు భర్తంచ, కు బాంధవాన్ దూరత పరివర్జయేత్ అని చెప్తారు. అంటే కుదేశంచ, ఒక చెడ్డ రాజ్యాన్ని, దేశాన్ని వదిలిపెట్టాలి. ఎక్కడైతే దుర్మార్గులు, దుష్టులు ఎక్కువ వాళ్ళే ఉంటారో, హింస చేసే వాళ్ళు ఉంటారో ఆ దేశాన్ని నిజంగా వదిలిపెట్టాలి. కుమిత్రంచ, అంటే చెడ్డ స్నేహం ఉన్నవాడు, వాడి స్నేహితుడే, వాడికి దురలవాట్లు, చెడ్డ స్నేహం చాలా ఉన్నాయి, వాడిని ఒక్కసారి వదిలిపెట్టాలి. వాడిని కురాజ్యంచ, నువ్వున్న ప్రాంతం నీవు ఆమోద యోగ్యం కాకుండా ఉంటే దాన్ని వదిలిపెట్టాలి. కుబాంధవాన్, అంటే నీ యొక్క హాని కోరుకునే యొక్క బంధువులను, నువ్వు తగ్గిపోతూ ఉంటే, నువ్వు చెడిపోతూ ఉంటే, నువ్వు బాధపడుతుంటే సంతోషపడే బంధువులను, నీ యొక్క దుఃఖమే వారికి ఆనందం, నీ దుఃఖమే వారికి ఆనందం, అలాంటి బంధువులను, అనుకూలవతి కాని భార్యను, కుభార్యంచ, అలాగే కుభర్తంచ, స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, ఒకళ్ళకు ఒకళ్ళు ప్రేమగా అన్యోన్యంగా దాంపత్యము చేయలేని వాళ్ళని వదిలిపెట్టమని చెప్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేకుండా వదిలిపేస్తున్నారు అనుకోండి. కుభార్యంచ, కుభర్తంచ, తర్వాత చివర కుబాంధవాన్, బంధువులు వదిలేసేయాలి. కురాష్ట్రంచ, ఏం చెప్పారు? దూరం పెట్టేసి, పరివర్జయేత్, వర్జయేత్ కాదు పరివర్జయేత్, మరెప్పుడు కూడా వాళ్ళు జరిగిపోద్దండి. మరి దీన్ని ఆసరాగా చేసుకొని ఒక చెడ్డ రాజు ఏలే రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చిన వాడు విభీషణుడు. అవునా? తన అన్నే, తన దుర్మార్గుడు విభీషణుడు అక్కడ వదిలిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చారు? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని గొప్పగా తన యొక్క పరమాత్మగా భావిస్తే రాముల వారు ఏమంటారు? నువ్వు నా మిత్రుడవురా అని చెప్పేసి గౌరవించుకుంటారు. మనకు రామాయణంలో మిత్రుల గురించి తెలిసిపోతుంది. విభీషణుడు శ్రీరాముల వారు, అలాగే సుగ్రీవుడు శ్రీరాముల వారు. సుగ్రీవుడు శ్రీరాముడు, సుగ్రీవుడిని కూడా మిత్రునిగా భావిస్తాడు. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మీ అమ్మ సీతమ్మ తల్లి గురించి నేను వెతికిస్తాను, వర్షాకాలం అయిపోయింది అలాగే అంటాడు. వర్షాకాలంలో బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే తను అన్నం చంపేసినాడు శ్రీరామచంద్రుడు. మొట్టమొదటి మాట నిలబెట్టుకున్న వాడెవరు? శ్రీరాముడు, తన యొక్క మిత్రుని మాట. వాస్తవంగా శ్రీరామునికి వాలికి అదే వాలి అంటాడు, నాకు నీకు శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. అవునా? శత్రుత్వము లేదు, మిత్రత్వము లేదు. నువ్వెవరన్నా, నీ గురించి నేను విన్నాను అంతే, నా గురించి వినింటావు. నాకు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ వైరాన్ని నువ్వు నీ మిత్రుడికి సహాయం చేయాలని చెట్టు చాటు నుంచి కంపినావు రామా, ఇది ఎక్కడ స్నేహం నీకు అంటాడు. ఇదా స్నేహం అంటే?
స్నేహం కోసము ఆ స్నేహితుని అన్నని వాళ్ళిద్దరికి ఉన్న వైరాన్ని నీ యొక్క సుప్రయోజనం కోసం నువ్వు వాడుకుంటావా? అసలు వాళ్ళు ఎంతటి ప్రశ్నలు వేస్తాడు తెలిసిన ఆధ్యాత్మిక రామాయణంలో కనబడతాయి ఇవి. మామూలు రామాయణంలో దొరకవు ఇవన్నీ. ఆ? మీ ఇద్దరి ఆ స్నేహాన్ని దీనికోసం వాడుకుంటావా నువ్వు? నన్ను చంపుతావా నువ్వు? అది ఎదురుగా రావాల్సింటివి. నువ్వేం క్షత్రియుడివి. ఆ? అప్పుడు అంటాడు, నువ్వు పశువువి, నువ్వు క్రూర మృగానివి, నువ్వు క్రూర మృగాన్ని చెట్టు చాటు నుంచి చంపడం అది నీతి. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావే, మరి నీ యొక్క తమ్ముని భార్యని చెడపెడతావా నువ్వు? తమ్ముని భార్యని చెడపెడతావు. వానరుడైనా పేరుకు వానరుడే, అన్ని రకాల బుద్ధులు ఉన్నాయి వాళ్లకు. వానరు మారని కాదు, జ్ఞానం ఉంది, అంతా ఉంది. నేను మాటిచ్చాను, నీకు నీ యొక్క భార్య తెచ్చి ఇస్తాను. చూడండి, తన తన యొక్క తండ్రిని చంపిన రాముని పైన అంగదుడికి ఏమాత్రము కోపం లేదు. ఏమాత్రము కోపం లేదు. నిజంగా ఇంకోరైతే మా నాన్నని చంపిస్తావా అని చిన్నాని మీద, మా తండ్రిని చెప్పుతావా అని రాముని మీద ఉండవలసింది. ఇక్కడ ఆ స్నేహం అనేది ఎలా ఉంటుంది చూడండి. అంగదుడు చిన్నవాడు, తండ్రి చెప్పేంత ధైర్యం లేదు. నాన్న నువ్వు చేసిన తప్పు, పినితలను చెరపట్టడం తప్పు అని చెప్పడానికి వీలు లేదు. అంగదుడు రావణాసుని సభలోకి వెళ్ళినప్పుడు, అంగద రాయబారం వెళ్ళినప్పుడు రావణాసుడు తెలుసుకుంటాడు, ఓహో నువ్వు నా మిత్రుని యొక్క కుమారుడివా, నువ్వు అంగదుడివా, వాలి నాకు మంచి మిత్రుడు, నాకు మంచి మిత్రుడు, దా కూర్చో, మంచి సింహాసనం వేయింది, నా మిత్రుని కొడుకు వచ్చినాడు అని చాలా గౌరవం ప్రకటిస్తాడు. కానీ అంగదుడు ఏమంటారు తెలిసిన, మా నాన్న నీలాంటి దృష్టితో స్నేహం చేశాడా? అవునులే, మా నాన్న ఏం తక్కువ చేశాడా? మా నాన్న మా పినతల్లిని చెరబట్టాడు, నీవు సీతమ్మ తల్లిని చెరబట్టావు. కనుక ఇద్దరు ఒకటే, ఇద్దరు చిన్నవారే, అందువల్ల మీ ఇద్దరికి స్నేహం ఏర్పడింది. ఇలాంటి స్నేహం వద్దే వద్దుంటాడు అంగదుడు. చూడండి ఎంతటి ధర్మంగా ఆలోచించినాడో అంగదుడు. తేడా ఏముంది అక్కడ? ఏమాత్రం తెలుసుకోకుండా, సత్యం తెలుసుకోకుండా, జ్ఞానం తెలుసుకోకుండా మా నాన్నగా మా పినతండ్రికి అవకాశం కూడా ఇవ్వలేదు, తను చెప్పేది కూడా అవకాశం ఇవ్వకోకుండా అతన్ని తరిమేసి భార్యని తీసుకొస్తాడు. సుగ్రీవుని భార్య పేరేమి? రూమా. స్ఫురణ రావాలి, స్ఫురణ ఉండాలి. తీసుకో. నువ్వేం చేశావు? నువ్వు అంతే, నువ్వు రావణ బ్రహ్మవే, నువ్వు ఎత్తుకొచ్చినావు. మరి అందుకే మీ ఇద్దరికి స్నేహం ఏర్పడింది. ఇద్దరిది ఉందే, నీ గౌరవం నాకు అక్కర్లేదు అని చెప్పేసి వదిలేస్తాడు. అక్కడ రామాయణంలో ఏమి స్నేహం ఉండకూడదో అది చూపించాడు. అలాగే విభీషణుడు రామునితో ఎంత స్నేహం ఉన్నో చూపించాడు. తను మర్చిపోతే సుగ్రీవుడు, వర్షాకాలం అయిపోతుంది, ఇంకా ఎంజాయ్లో ఉంటారు, లక్ష్మణుడిపై హెచ్చరించిరా అని చెప్తాడు. అంటే చెప్పిరా అని రాముడు చెప్తే ఆయన హెచ్చరించి వస్తాడు. లక్ష్మణుడు హెచ్చరిస్తాడు, ఏం మర్చిపోయావు నువ్వు? రాముడి యొక్క శక్తి తెలియదా, మా అన్న శక్తి తెలియదా? బాగా రాముడు అంటాడు, సుగ్రీవుడు నా స్నేహితుడు ఏదైనా తప్పు చేస్తే నేను క్షమిస్తాను, అంటే ఆ తప్పు చేయకుండా మళ్ళీ చెప్తాను. కనుక సుగ్రీవుడు తెలుసుకుంటాడు, భయపడిపోతాడు, రాముడు నాకు ఎటువంటి శిక్ష వేస్తాడో కానీ వణికిపోతాడు. భయపడుతూనే రాముడి దగ్గరికి వస్తే రాముడు రా విభీషణ రా అని చెప్పేసి కౌగులించుకొని అతని వల్లోని భయాన్ని తీసేసి నిర్భయం ఇస్తాడు. అతడి స్నేహం. అప్పుడు
లక్ష్మణ్తో మాట అంటాడు రాముల వారు. ఏమని అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను, పండితుల మధ్య ఉన్నప్పుడు నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటాడు. ఏకాంతే చింతానానాం గిరాం పండిత మండలే. చూడండి ఎంత స్పష్టంగా, గిరాం పండిత మండలే ఏకాంతే చింతానానాం. ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ చుట్టుముట్టేటి ఏంటివి? ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను, 10 మందిలో ఉన్నప్పుడు నోటిని సక్రమంగా పెట్టి కరెక్ట్గా వాడాలి. గిరాం పండిత మండలే. అలాగే స్థితే నిర్గుణం కార్యం. ఒక పని చేసేటప్పుడు, ఒక కార్యం చేసినప్పుడు మొత్తము మనస వాచ కర్మన స్థితం కరెక్ట్గా ఉండాలి. అటువంటిది నువ్వు ఆలోచించి చెప్పు అని చెప్తాడు స్నేహం గురించి చెప్తూ రాముల వారు. అందుకే రామ విగ్రహో ధర్మ అని చెప్పింది. సో ఇలా స్నేహం ఎవరిని ఉండకూడదు, ఎవరితో స్నేహం చేయాలి అన్నది మనకు అద్భుతంగా మన గ్రంథాలు చెప్పినాయి. ఇలా స్నేహం గురించి చెప్పుకుంటూ పోతే మనకు కోకొల్లలుగా దొరుకుతాయి, ఎంతో దొరుకుతుంది. స్నేహితులతో గడుపుతూ ఉంటే, అసలైన స్నేహితులతో గడుపుతూ ఉంటే, స్నేహం అంటే ఏదో కూడా శంకరాచార్యులు చెప్పాడు, దాన్ని సత్సంగం అన్నాడు. సత్సంగం అంటే సత్స్నేహం. మనకు శంకరాచార్యుల యొక్క భజగోవింద చెప్తాడు, సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహం చెప్తాడు. చెప్పి సత్సంగానికి 2 అర్థాలు చెప్తాడు. సత్యంతో సంఘం చేయడము, యోగం చేయడము చెప్తూ, అంతేకాదు నిజంగా సత్సంగులు అంటే ఎవరంటే ప్రాణ స్నేహితులు, ప్రాణమిత్రులు. ఇద్దరికి ఒకే క్వాలిటీస్ ఉండాలి. ఒకే క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య అది మాట్లాడేది అది సత్సంగం అవుతుంది. మనమంతా ధ్యానం చేసేవాళ్ళము, ధ్యానము సత్సంగం, ఇది సత్సంగం, ఒకే ఇదిగా ఉన్నాం. ఈ సత్సంగం, ఇది మిత్రత్వం. ఈ మిత్రత్వాన్ని కంటిన్యూటీ చేయాలి. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహం. అప్పుడు నిర్మోహం అనేది వస్తుంది అని చెప్తాడు. 2 అర్థాలు చెప్పాడు శంకరాచార్యుల వారు. ఎలా ఉంటుంది? ఒక నీకు నిజమైన ఆప్తమిత్రుడు వచ్చినప్పుడు, ఆప్తమిత్రుల యొక్క దీంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే హాయిగా ఉంటుందంట. కుటుంబంలో ఉన్న వారితో గడిపే సమయంలో ఉన్న ఆనందం పొందడం కన్నా స్నేహితుల దగ్గర పొందే ఆనందం ఎక్కువే అని గ్రంథాలు చెప్తాయి. దాన్ని ఇప్పుడు వాళ్ళు చేస్తారు. అవును, నా స్నేహితుల దగ్గర అన్ని రకాలు పొందొచ్చు, అది దాని మించిన ఆనందం ఏముంది? దుర్మార్గుడే స్నేహితుడు అవుతాడు, కానీ మంచివాడు స్నేహితుడు అవుతాడా? మంచి స్నేహాన్ని వెతుక్కుంటూ పోతామా మనము? నువ్వు తప్పు చేస్తుంటే హెచ్చరించేవాడు స్నేహితుడు, నువ్వు తప్పు చేయటుని, లేదా పదందా నువ్వు నేను ఒకటేంటి దొండు నుండి అవుతారు. ఎట్లా ఎంత బాగుంటుంది అంటే, ప్రపంచంలో అన్నికన్నా అతి చల్లనేది ఇది, చల్లగా హాయిగా ఉండేది. మనిషికి ఏదైనా మంట పుడితే మనం ఏం పూసుకుంటాము? మనిషికి మంట పుడితే ఇప్పుడంటే బర్ణాలు పూసుకుంటాము. ఒకప్పుడు ఏం పూసుకునేవాళ్ళు? వాళ్ళు చందనం, గంధము, మంచి గంధం పూసుకునేవాళ్ళు. చందనం కన్నా చల్లనైనది ఏది? చందనం కన్నా చల్లనైనది, దానికన్నా చల్లనైనది. చందనం కన్నా చల్లనైనది చంద్రుని వెన్నెలంట. ఆ చంద్రుని వెన్నెల కన్నా చల్లనేది, హాయిగా ఇచ్చేది ఇది అంటే సత్స్నేహంతో కలిసి ఉంటే అని చెప్తారు. చందనం శీతలంలోకే, చూడండి, చందనం శీతలంలోకే. లోకంలో చందనం హాయి ఇస్తుంది, నిజమే. గంధం పూసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. చందనం శీతలంలోకే చందనామపి చంద్రమా, చందనామపి చంద్రమా. ఈ చందనం కన్నా చంద్రుడు ఇంకా చల్ల హాయిగా ఉంటాడు.
వెన్నెలని ఇష్టపడని వాడు ఎవడన్నా ఉన్నాడా? మన ఇక నగరంలో వెన్నెల కాదు, నగరం బయటికి అలా హాయిగా ఒక నది గడ్డున కానీ లేదా అడవుల్లో కానీ వెళ్ళినప్పుడు ఆ వెన్నెల పడుతూ ఉంటే మనం అన్నీ మర్చిపోతాం. కనీసం కొన్ని క్షణాల పట్టినా మాట హాయిగా ఎంత హాయిగా ఉంది వెన్నెల, ఇక్కడే ఉందామనిపిస్తుంది. అంటే ఆ చందనం కన్నా చందనామపి చంద్రమా, చందనం కన్నా చంద్రుని వెళ్ళ అంత చల్లగా ఉంటుంది. చంద్రయోరి మధ్యే, చంద్రోరి మధ్య ఈ చంద్రం కన్నా చంద్రుని కన్నా ఇంకా చల్లనైంది ఏది అంటే శీతల సాధు సంగతి అని చెప్తారు. చంద్రోరి మధ్య శీతల సాధు సంగతి. సాధు సంగతి అంటే సత్స్నేహంతో నువ్వు కలిసి ఉంటే దాంత చలనమేది ఇంకేదీ లేదు. అటువంటి స్నేహాన్ని పొందాలి అని చెప్తుంది శాస్త్రం. చూసారా? ఆ స్నేహం వెతుకుంటూ పోవాలి. వాళ్ళతో మాటనే అర్థమైపోతుంది వీడు ఎటువంటి వాడుని. ధనపరంగా కులపరంగా అన్నికే పరంగా దూరం పెట్టేవాడిని స్నేహం వద్దు, వదిలేసేయాలి. ఆ స్నేహ మాధుర్యం తెలియని వాడిని వదిలిపెట్టాలి. అది కుస్నేహం అన్నారు. కుమిత్రంచ, అటువంటి వాడు మిత్రుడు కాదు, వదిలేసేయి. అలా వదలకపోతే నువ్వు నష్టపోతావు. తర్వాత మహాభారతంలో కర్ణునికి దుర్యోధనికి స్నేహం ఏర్పడింది, అవునా? కర్ణునికి దుర్యోధనికి స్నేహం ఏర్పడింది. కానీ దుర్యోధనుడు స్వార్థము చేత తనకు భవిష్యత్తులో ఉపయోగపడతారు అన్న స్వార్థము చేత కర్ణునికి స్నేహం చేశాడు. కర్ణునికి రాజ్యం లేదు. ఎవరి పెంపకంలో వచ్చాడు? అతనందరూ ఏమన్నా అనేవాళ్ళు? సూతపుత్రుడు అనేవాళ్ళు, సూతపుత్రుడిని నిందించేవాళ్ళు. మరి ఆ రాజ్యంలో తన క్షాత్రం చూపించాడు, అంతా ఒప్పుకున్నారు. భీష్ముడు అని చెప్తాడు, నువ్వు క్షాత్రం ఉంటే లాభం లేదు, క్షాత్రం ఉన్నవాడే క్షత్రియుడు అంటే ఓ క్షాత్రం నుంచి చూపిస్తాడు. క్షత్రియుడు అంటే మాత్రాన రాజ్యం ఉండాలి కదా అంటాడు. రాజ్యం లేదు కాబట్టి నీకు అవకాశం లేదని. ఓహో, రాజ్యమా, అర్హత ఉండేది చెప్పేసి అప్పుడు దాన్ని దుర్యోధనుడు అంగరాజ్యాన్ని ఇస్తాడు. ఏం ఊరేసాడా? ఇంతటి విలువిద్య తెలిసిన వాడు కూడా నా పక్కన ఉంటే భవిష్యత్తులో నాకు ఉపయోగపడతాడు. ఆ పక్క అర్జునుడు ఉన్నాడు, అర్జునంత విలువిద్య ఎవడు లేడు. ఇక్కడ చూస్తే సమయమైనటువంటి ఉద్యోగి దొరికినాడు, స్వార్థంతో ఇచ్చాడు కనుక. అలాగే కర్ణుడు కూడా తనని అందరూ అవమానం చేస్తున్నారు, సూతపుత్రుడు చెప్పేసి ఏమి లేదు. మరి ఇటువంటి సమయంలో ఓ పెద్ద ఆఫర్ ఇచ్చాడు. దుర్యోధనుడు ఆఫరే కదా ఇచ్చిండేది. మరి ఆఫర్ని అందిపుచ్చుకున్నాడు, వెంటనే రాజు అయిపోయాడు. రాజు అయిపోయి అందరూ గౌరవిస్తారు కదా. ఇది ఎలాంటి స్నేహం అంటే అవసరానికి చేసిన స్నేహం లాంటిది. అవసరానికి చేసిన స్నేహం లాంటిది. ఇద్దరికీ అవసరం ఉంది, కాకపోతే ఆ స్నేహాన్ని చివరి వరకు కొనసాగించారనుకో, ఇద్దరు దుర్మార్గంలో ఉన్నప్పటికీ ఇద్దరు ఒకే చేసినాడు. అక్కడ ఎంత నమ్మకం అంటే కర్ణుని మీద అంత నమ్మకం ఉందంటే ఇరువురు, కర్ణుడు తర్వాత దుర్యోధని భార్య చదరంగం ఆడుతున్నారు. భానుమతి ఆడుతున్నప్పుడు ఆవిడ లేచిపోతే కొంగుబొట్టి లాగుతాడు. మరి ఆ సీన్ చూస్తాడు ఎవరు? కరెక్ట్ ఆ సీన్ చూస్తాడు. ఇప్పుడైతే తలకాయ ఎగిరిపోతుంది. దాన్ని ఎంత నమ్మకం ఉండాలి చూడు కర్ణుని మీద. నా స్నేహితుడు అలాంటి వాడు కాదు, నా భార్య అటువంటిది కాదు అని చెప్పేసి ఆడు వణికిపోతుంది, భానుమతి భయపడిపోతుంది. ఇంకా చెప్తాడు, నువ్వేం భయపడదు నువ్వు చెప్పేసి. కానీ మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే మిత్రంతో ఎలా చేయాలి,
మిత్రుడు బాగా మంచి మిత్రత్వం ఉండాలి, స్నేహం ఉండాలి అంటే ఇద్దరు మిత్రులు 3 పనులు చేయకూడదంట. మిత్రులిద్దరూ కూడా 3 పనులు చేయకూడదు. ఏ పనులు చేయకూడదు? కూడని పనులు ఏవి? అది కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగిందన్నమాట. ఏం చెప్పారు? 1, మిత్రునితో వాగ్వాదం చేయరాదు. మిత్రునితో ఎప్పుడూ పోట్లాడరాదు. అతడు చేస్తే తప్పు చేస్తే హెచ్చరించి క్షమించేట్టుగా ఉండాలి. నువ్వు తప్పు చేస్తే అతడు క్షమించి ఉండేట్టుగా ఉండాలి. ఎప్పుడూ వాదులాడుకోరాదు. అలాగే అర్థ సంబంధమైన కార్యక్రమాలు చేయరాదు. నీకెంత హీనంగా పొజిషన్లో ఉన్నా మిత్రుని నువ్వు డబ్బులు అడగరాదు. అడిగితే అక్కడే నీకు మోసం వస్తుంది, అక్కడ మిత్రం వెళ్ళిపోతుంది, నిన్ను అవమానం చేస్తాడు. అంతేకాదు, మిత్రులు లేనప్పుడు పరోక్షంగా మిత్రుని భార్యతో మాట్లాడరాదు. మిత్రులు లేనప్పుడు పరోక్షంగా మిత్రుని భార్యతో మాట్లాడరాదు. ఈ 3 చేస్తే వానికి స్నేహం చిరకాలంగా ఉంటుంది. ఈ 3 చేయకూడదు. ఎత్ర మిత్రత్వం చే మిత్రాణి నత్రి నకారయేత్. ఈ 3 చేయరాదంట. వాగ్వాదం, అర్థ సంబంధం, పరోక్షే సంభాషణం. పరోక్షే సంభాషణం. ఈ 3 స్నేహితులు లేడా వెంటనే వచ్చేసేయాలి. అది కూర్చొని గంటలో మాట్లాడరాదు. స్నేహితులు లేకపోతే వచ్చేసేయాలి. అలాగే డబ్బులు పిచ్చుకోరాదు. డబ్బులు పిచ్చుకున్నావా అక్కడ స్నేహం చెడిపోతుంది. ఖచ్చితంగా స్నేహం చెడిపోతుంది. మనీ కట్స్ ఫ్రెండ్షిప్ అంతే. మనం అనుకుంటా ఉంటాం కదా, రాస్తాం కదా, మనీ కట్స్ ఫ్రెండ్షిప్. మరి అదే డబ్బు కోసమే వెళ్ళాడు ద్రోణుడు, సహాయం చేస్తాడేమో అని. మరి ఏమైంది? నిజమే కదా. అర్థ సంబంధం ఉండరాదు. 2 ఆవులు ఇమ్మంటే 2 ఆవులు మహాభారత యుద్ధానికి కారణమైంది. 5 చావులు కారణమైంది. 18 అక్షవులు చచ్చిపోవడానికి కారణమైంది. కొన్ని లక్షల ఏనుగులు, గుర్రాలు, మనుషులే కాదు, లక్షల ఏనుగులు, గుర్రాలు, ఒంటలు, మనుషులు, ఇంతమంది చావు కారణమైనవి 2 ఆవులు. ఆ ఇద్దరు స్నేహం గుర్తించకపోవడం వల్ల, అరే నేను మాట ఇచ్చాను అని చెప్పేసి ద్రోణుడు గుర్తించకపోవడం, ద్రోణుని గర్వం. ఎత్ర మిత్రత్వం మిత్రాణి నత్రీకరాణి. ఈ 3 చేయరాదు. తత్త్రీని నకారయేత్. ఈ 3 చేయరాదు. ఏంటి? వాగ్వాదం. వాగ్వాదం ఏర్పడుతుంది. మనం ఎన్నో పేపర్లు చూస్తుంటాం. బాగా చనువుగా, బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అయిపోతారు, లేదా ఎంజాయ్ చేయాలని చూస్తారు, తాగుతారు. దాంట్లో ఏదో మాట వస్తుంది, ఓడిని పూడ్చుకుంటాడు. వాగ్వాదం, అర్థ సంబంధం, పరోక్ష భాషణం. ఈ 3 చేయొద్దని చెప్తుంది మనకు మన శాస్త్ర గ్రంథాలు. ఓకే, కనుక మంచి స్నేహం దాం. మిమ్మల్ని ఎవరు ఆఫ్ చేయమని? ఇది కూడా వస్తుంది. మనమంతా సత్యంతో కూడిన స్నేహితులం. మనమంతా స్నేహం ఇలా కంటిన్యూ చేద్దాం. ప్రతి వారం వద్దాం, ఎన్నో తెలుసుకుందాం. ఎవరైతే తమ యొక్క ఆత్మతో స్నేహం చేస్తారో, అదే కృష్ణ పరమాత్మ చెప్పింది. అంతమంది అడిగితే అది గత వారం తెలుసుకున్నాం కదా. మర్చిపోయారా? అదంటే రికార్డ్ చేయలేదు. మర్చిపోయారా? శ్రీకృష్ణ వారు ఏం చెప్పాడు? ధర్మరాజుకు కృష్ణుడు జరిగిన సంవాదం ఎంత అద్భుతంగా తెలుసుకున్నాం. ఇంత జ్ఞాపశక్తి ఉంటే ఎట్లా మీకు? కృష్ణుడు తన ఎందుకు అంతటి గొప్పవాడైనాడో చెప్తాడు విన్ని. కనుక మనము మన ఆత్మతో అనుసంధానం చేద్దాం, మిత్రత్వం చేస్తాం, మనతో మనం స్నేహం చేద్దాం. మనతో మనకు శత్రువు వద్దు. మళ్ళీ మనతో మనము
స్నేహం చేస్తే నీవు విశ్వానికి మిత్రుడవుతావు. నీతో ముందు నువ్వు మిత్రుడుగా. కృష్ణుడు చెప్పింది ఇదే, నాతో నేను మిత్రుని అయినాను. అప్పుడు ఏమవుతుంది? సర్వమంతా నీకు మిత్రుడుగా కనబడతాడు. మరి వాడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అయినా కదా. కానీ మనకి అజ్ఞానంలో ఏమంటారంటే, విశ్వామిత్రుడికి భలే కోపం ఎక్కువ అంటారు. విశ్వామిత్రుడు అయినాక కోపం ఎక్కువ. విశ్వరథునికి కోపం ఎక్కువ అని చెప్పచ్చు. విశ్వరథునికి కోపం ఎక్కువ. విశ్వామిత్రుడు అయినాక కోపం లేదు. విశ్వానికే మిత్రుడత్వమేనగా ఇంకా లేదు. కనుక మనతో మనం స్నేహం చేయడం అంటే మనలోకి మనము వెళ్తూ ధ్యానం చేయడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికీ.